కొన్ని ఫోటోలు చూడగానే మనం అక్కడ ఆగిపోతాం. అసలు ఆ ఫోటో ఎక్కడిది? దాని బ్యాక్ స్టోరీ ఏంటి? తెలుసుకోవాలనుకుంటాం. అలాంటి ఒక బ్యాక్ స్టోరీ ఇప్పుడు ఈ ఫోటో గురించి ఉంటుంది. 33 సంవత్సరాల కిందట ఒక ఫోటో ఇది. కరెక్ట్‌గా 'కలికాలం' అనే ఒక సినిమాకి సంబంధించి ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహిస్తే, జయసుధ గారు మెయిన్ లీడ్, చంద్రమోహన్ గారు, సాయి కుమార్ గారు చాలా ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'కలికాలం.' ఆ టైంలో ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. కానీ అప్పట్లో ఏం చేసేవారంటే ఒక సినిమా ఒక 50 రోజులు ఆడినప్పుడు, 100 రోజులు ఆడినప్పుడు ఆ సినిమా యూనిట్ అంతా పిలిచి ఘనంగా సన్మానించి ఒక మంచి షీల్డు, శాల్వాతో సత్కరించేవారు. అలాంటి అనేకం గతంలో చూసేవాళ్ళం. 24 శాఖల్లో ఎవరింటికెళ్ళినా సరే అది కొంచెం పూర్వవైభవం ఉన్నోళ్ళైతే ఒక 10 ఏళ్ల కిందట దాకా నటీనటులుగా పనిచేసిన వాళ్ళ ఇంట్లల్లో అయితే చాలా వందల కొద్ది షీల్డ్‌లుంటాయి. అసలు అబ్బా! ఇన్ని షీల్డా? ఇన్ని చేశారా వాళ్ళు సినిమాలు అనుకోవచ్చు. అలాంటి ఒక షీల్డ్‌లు, ఫోటోలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోటో వెనకాల ఉన్నది ఎవరు అంటే, ఆ ఫోటోలో ఉన్న ఒక చిన్న కుర్రోడెవరు? చిరంజీవి గారు ఇంత స్మార్ట్‌గా ఉన్నారు. అది ఏ టైంలో అంటే, 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ అయింది. ఇంకా 'ఘరానా మొగుడు' రిలీజ్ అవ్వలేదు. ఆ టైంలో చిరంజీవి గారు ఎలా ఉంటారో చూడాలంటే మాత్రం ఈ లైవ్లీ ఫోటో చూడొచ్చు. అంటే అందులో ఒక కుర్రోడిని చిరంజీవి గారు ఎత్తుకొని, ఆ కుర్రోడికి పూలదండేసి, ఆ కుర్రోడి చేతిలో ఒక 'కలికాలం' అనే షీల్డ్ ఉంది. ఎందుకు అంటే ఆ కుర్రోడు అందులో నటించలేదు. ఆళ్ళ నాన్న తరపు నుంచి, వాళ్ళ నాన్న షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల, ఆ కుర్రోడు అక్కడికొచ్చేసి ఆ షీల్డ్ అందుకున్నాడు. ఆ కుర్రోడు ఎవరో కాదు, ప్రముఖ నటుడు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటిస్తారని, తర్వాత కాలంలో మంచిగా 25, 30 సినిమాల్లో హీరోగా నటిస్తారని ఆయన అనుకునుండరు ఆ ఫోటో దిగేటప్పుడు. ఎందుకంటే అప్పటికే ఆయన వయసు 4, 5 ఏళ్ళు మాత్రమే ఉంటది. సాయి కుమార్ గారు షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉండటంతో, ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉండటంతోని, ఆ యొక్క అరుదైన ఫోటో దిగే అవకాశం, ఆ స్టేజ్ మీదకి చిరంజీవి గారితో పిలిపించుకొని షీల్డ్ తీసుకునే అవకాశం ఆది సాయి కుమార్ గారికి దక్కింది. తాత పీజే శర్మ గారితో కలిసి ఆ వేడుకకి వెళ్లారట. అలాగా ఆ అరుదైన ఫోటో దొరికింది. ఈ ఫోటో చూడగానే ఆది సాయి కుమార్ గారు ఈ సంవత్సరం చాలా మంచి సినిమాలు చేస్తున్నారు కదా! వాటన్నిటి గురించి చెప్దాం అనుకుని ఒకసారి అన్నీ చూసుకున్నప్పుడు ఈ ఫోటో గురించి కూడా స్టోరీ చెప్పాలనిపించింది. అందుకే ఈ పర్టిక్యులర్‌గా ఈ ఫోటో వెనక స్టోరీ ఏంటనేది చెప్తున్నాను. ఇకపోతే 2025లో ఆది సాయి కుమార్ గారు ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. 'జంగిల్' అనే ఒక సినిమాని తెలుగులోను, తమిళ్‌లోను తీస్తున్నారు. అలాగే ఇంకొక 2 సినిమాల్లో కూడా చాలా కీలకంగా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది చాలా బాగుంటుందని చెప్పేసి సాయి కుమార్ గారు కూడా అంటూ ఉన్నారు. ఆది సాయి కుమార్ గారి గురించి. ఇకపోతే ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.